శ్రీ మహాగణాధిపతే నమ. ఈరోజు మనం వాహన ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే ఏ రకమైనటువంటి జాగ్రత్త తీసుకోవాలనేటువంటి విషయం గురించి సింపుల్గా మీకు చెప్తాను. అయితే ఈ రోజున వాహనాలు పెరిగిపోయినాయి, ట్రాఫిక్ పెరిగిపోయింది. విపరీతంగా ట్రాఫిక్ పెరిగిపోవటం వలన ఎవరు ఎటు వెళ్తున్నారో తెలియని పరిస్థితిలో మనం వాహనాలను నడపవలసినటువంటి స్థితి ఉంది. అయితే మనం అనుకుంటాం మనం జాగ్రత్తగా ఉన్నాం గనక ఎటువంటి పరిస్థితుల్లోనూ ఏ రకమైన ప్రమాదము జరగదు అని మనం భావిస్తాం. కాకపోతే మనం ఖచ్చితంగా ఎంత జాగ్రత్తగా ఉన్నా ఎదుటివాడు రాంగ్ డైరెక్షన్లో వచ్చి మనకి ఏదన్నా ఇబ్బంది కలిగించినా కూడా ప్రమాదం జరిగే అవకాశాలు ఉంటాయి. కనుక మనం ఇటువంటి ప్రమాదాలు జరగకుండా, అంటే మనం నడిపేటువంటి వాహనం బండి కావచ్చు, కారు కావచ్చు, మరొకటి ఏదైనా కావచ్చు, అటువంటి వాహనం ప్రమాదం జరగకుండా ఉండాలి అని అంటే మనం చేయవలసిన ఒక చిన్న జాగ్రత్త గురించి మీకు ఈ రోజున నేను చెప్తాను. అది చెప్పే దాంట్లో ముందుగా మన జాతక చక్రంలో 4వ స్థానం కానీ 8వ స్థానం కానీ దోషప్రదమైనప్పుడు, ముఖ్యంగా 8వ స్థానంలో పాపగ్రహాలుండి మనకి వాహనకారకుడితో కలిసి ఉన్నప్పుడు కానీ, చతుర్థాధిపతితో కలిసి ఉన్నప్పుడు కానీ ఈ పాపగ్రహ యుతి వలన మనకి ఆ దశాంతర దశల్లో ప్రమాదాలు జరిగేటువంటి పరిస్థితి వస్తుంది. ముందుగా జ్యోతిష్కుడిని సంప్రదించి ఎటువంటి ప్రమాదాలైనా ఉన్నాయా లేవా అనేటువంటిది మొట్టమొదటగా తెలుసుకోవాలి. అయితే అందరూ అన్ని సందర్భాల్లో జ్యోతిష్కుల దగ్గరికి వెళ్ళి తెలుసుకోవటం అనేటువంటిది కొద్దిగా కష్టమయ్యే అవకాశం ఉంటుంది. కనుక దీనికి ప్రత్యేకంగా లాల్ కితాబ్లో చెప్పినటువంటి ఒక చిన్న రెమెడీని మీకు చెప్తాను. అదేమిటంటే, ఒక గురుగ్రహ యంత్రాన్ని, అంటే గురుగ్రహానికి సంబంధించినటువంటి ఒక యంత్రాన్ని సరైన కొలతలో తీసుకుని ఒక రాగి రేకు మీద కానీ, అంటే ఒక పల్చటి రాగి రేకు మీద కానీ, వెండి రేకు మీద కానీ ఆ యంత్రాన్ని చెక్కించి గురుగ్రహ మూలమంత్రంతో జపం చేయించి ఆ యంత్రానికి ఆ శక్తిని ధారపోసి ఆ యంత్రాన్ని, అంటే ఆ గురుగ్రహ యంత్రాన్ని మనం నడిపేటువంటి వాహనంలో గనక ఎక్కడో ఒక చోట జాగ్రత్తగా ఉంచగలిగితే ఈ వాహన ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం దాదాపుగా తగ్గిపోతుంది. అంటే ఇది ఎందుకు చెప్పామంటే, అందరూ జ్యోతిషశాస్త్రరీత్యా జాతకం చూపించుకుని ఎలా ఉందనేది తెలుసుకోవడం కష్టమవుతుంది. కనుక ఈ ఒక్క చిన్న రెమెడీని కనుక పాటించగలిగితే దాదాపుగా 100కి 99% ఈ వాహన ప్రమాదాల నుంచి తప్పించుకొని చక్కగా క్షేమంగా మనం వెళ్ళేటువంటి పనిలో అఖండమైన విజయాన్ని పొందవచ్చు. ఈ గురుగ్రహ యంత్రం గురించి మీకు ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నానంటే, ఈ గురుగ్రహ యంత్రాన్ని గనక మన వాహనంలో ఎక్కడో ఒక చోట జాగ్రత్తగా ఉంచగలిగితే ఆ గురుగ్రహ అనుగ్రహం వలన మనం వెళ్ళేటువంటి పనిలో చక్కగా విజయం సిద్ధిస్తుంది. అలాగే మనకి ఎక్కడికి వెళ్ళినా కూడా మంచి ఆర్థికాభివృద్ధి లభిస్తుంది. అంటే మనం ఎందుకు తిరుగుతాం వాహనాల మీద? ఉద్యోగం కోసం, వ్యాపారం కోసం, చివరికి ధనం సంపాదించడం కోసం, ధనాన్ని అభివృద్ధి చేసుకోవటం కోసం, అనేక రకాలైన పనుల కోసం, అనేక రకాలైన వ్యవహారాల కోసం మనం వాహనాల్లో తిరుగుతూ ఉంటాం. నేను చెప్పిన ఈ యంత్రాన్ని గనక ఏదో ఒక చోట మీ వాహనంలో గనక భద్రపరచగలిగితే మీకు వాహన ప్రమాదాలు జరగకుండా ఆపగలుగుతుంది. అలాగే మనం వెళ్ళే పనిలో మంచి విజయాలను కూడా చేకూర్చగలుగుతుంది అని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు. ప్రయత్నించి చూడండి, ఖచ్చితంగా సాధ్యపడుతుంది. ఆ గురుగ్రహ యంత్రాన్ని మీకు ఇప్పుడు చూపిస్తాను. ఈ గురుగ్రహ యంత్రాన్ని సశాస్త్రీయంగా ఆ జపం ధారబోసి విశాఖ నక్షత్రం గురువారం కలిసి వచ్చిన రోజున కానీ, లేదా కనీసం విశాఖ నక్షత్రం రోజున కానీ, కనీసం గురువారం రోజున కానీ మీ వాహనంలో ఉంచగలిగితే అఖండమైన విజయాన్ని ఆ గురుగ్రహ అనుగ్రహంతో మీరు సంపాదించుకోగలరు.